ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండటంతో పాటు ప్రకృతి నుంచి వచ్చే ఆహారాన్ని కూడా తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉంటాం. అదే కదండి మీ నినాదం? ఓకే. అసలు నేచర్ మంత్రాకి వినాయక్ గారికి ఉన్న సంబంధం తెలుసుకోవాలని ఉందండి ముందు నాకైతే. ఎందుకంటే ఫుడ్కు సంబంధించి ఎలా చేస్తున్నారు ఏంటి, ఈ మైక్రో గ్రీన్స్ కానీ ఇవన్నీ చూసేసాను. బట్ మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి, దీనికి వినాయక్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి తెలుసుకోవాలి. మాట చెప్పిన తర్వాత వినాయక్ గారు తప్పకుండా. అసలు ఇది నేచర్ మంత్ర ఇది పెట్టడం అంటే వినాయక్ గారు లేదు, అది లేదు. అవునా? ఓకే. ఎందుకంటే 99లో నాకు చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు వినాయక్ గారు చెప్తే, అంటే హెల్త్ పరంగానా? హెల్త్ పరంగా. ఓకే. అయితే అప్పుడు ఎక్కడికో ఒక ఫ్రూట్స్ తోటి ట్రీట్మెంట్ అన్నారు. నాకు తెలియని ఫ్రూట్స్ ఏంటి, నేను పెద్ద ఫార్మర్ని కదా అనుకున్నా. అయినా కానీ చాలా రోజులు అనుకున్నాం. సరే ఒక రోజు ఏదో ఖాళీ ఉన్నాం, షూటింగ్ అది ఏం లేక వెళ్ళాం. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది వినాయక్ గారు అక్కడ నుంచి చెప్పారు. మీరు సినిమాల్లో ఉన్నారు, అంటే రైతుగా ఉంటూ కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు వినాయక్ గారు. ఫస్ట్ డి ప్రభాకర్ గారు ఆయన గురించి చెప్పాలి.